నకిలీ మద్యంతో వైసీపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని అన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ నేపథ్యంలో తెలంగాణ లిక్కర్ స్కామ్ కేసులో జరిగిన లావాదేవీలన్నీ బయటపడుతున్నాయని తెలిపారు. మిథున్ రెడ్డికి రేషన్ బియ్యం అక్రమాలతో లింకులున్నాయని ఆరోపించారు. జగన్పై 12 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. కేసీఆర్ జగన్ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. జయబ్రాండ్ మద్యాలు తెచ్చి తాగించి వేల మంది అనారోగ్యానికి కారణమే, మరణాలకు కారణమైన ఈ దుర్మార్గులకు ఉరిశిక్ష తప్పితే మరో శిక్ష సరిపోదు. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చెలగాటమైన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రికి, ఆనాటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరు ఆలోచించండి. మద్యం ముసుగులో దోపిడీ, భూముల కబ్జా పైన కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం. అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ప్రజల ఆస్తులను కబ్జా చేశారు. ఎక్కడ చూసినా కబ్జా. రోజు కేసులు, వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూలు. నీ భూమిని ఎవడో పట్టాలు పుట్టించుకున్నాడు, నీ భూమిని ఎవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది అన్యాయం కాదా? ప్రభుత్వ పెద్దల సహకారంతో విశాఖ లాంటి వాళ్ళని గద్దలే కాకుండా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో ఎంత విలువైన భూములు కొట్టేశారు. దుర్మార్గ పరిపాలన.